భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. జ్ఞానానికి పరాకాష్ట భక్తి. ఈ 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భగవంతుని స్వభావము, 4 రకముల భక్తులు, పలు దేవతామూర్తుల ఆరాధన, భక్తి మరియు శరణాగతి ద్వారా ముక్తి సాధన, ఈ 4 విషయముల గురించి చాలా బాగా వర్ణిస్తాడు. భగవంతుని స్వభావం ఏమిటి? సమస్త జీవరాశులు భగవానుని 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతున్నాయి. ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అనే 8 అంగములు కల ప్రాకృతికమైన భౌతిక శక్తి. రెండవది జీవరాశులకు మూలాధారమైన ఆధ్యాత్మిక శక్తి. త్రిగుణముల ప్రభావంచే అద్భుతమైన మాయ శ్రీకృష్ణుడి సృష్టి. ఈ మాయ యొక్క ప్రభావంచే ఆసురీ స్వభావం కలవారు ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా పోతారు. దైవీ స్వభావం కలవారు ఆధ్యాత్మిక మార్గాన్ని వదలకుండా ఉంటారు. ఇలా భగవంతుని నమ్మి భక్తి భావంతో ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించిన భక్తులు 4 రకాలని చెప్తాడు శ్రీకృష్ణుడు. కష్టాలలో ఉన్న భక్తులు, ధర్మబద్ధమైన కోరికలతో సతమతమవుతున్న భక్తులు, జ్ఞాన పిపాస కలిగిన భక్తులు, అపరిమితమైన జ్ఞానాన్ని సంపాదించిన భక్తులు. వీరు తమ కోరికలను తీర్చుకోవడానికి వివిధ దేవతలను ఆశ్రయిస్తారు. భక్తి మరియు శరణాగతి ద్వారా ముక్తి. త్రిగుణముల వలన కలిగిన భ్రమ, అందమైన మాయ, దానిని జయించడానికి పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుని శరణజొచ్చిన వారు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని చెందుతారు. ఈ సృష్టి కార్యము గురించి, తన గురించి, పరబ్రహ్మం గురించి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఈ జ్ఞానప్రాప్తి కలిగిన వాళ్ళు మహాత్ములు అనబడతారు. అలా భగవంతుని యందు స్థితి లేని వారికి మోక్షము లభిస్తుంది. వర్సెస్ 1-11. Krishna promises to reveal profound knowledge about himself and the world. He describes his divine nature and the relationship between his physical manifestations and his transcendental form. Verses 12-19. Krishna says that the whole world is deluded by his Maya, born out of Trigunas. Only those who surrender to him are able to cross it. Verses 20-24. Those who realize the Lord attain liberation. However, others worship other deities as per their inborn tendency. Verses 25-30. Krishna explains his eternal existence and concludes that by engaging in pious activities, one becomes free from the illusions of dualities and it becomes easy to reach him. Atha saptamodhyayah. Sri Bhagavan uvacha Mayyasaktamana partha Yogam yunjanmadashrayah Asamshayam samagram mam Yatha జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవంతుడు పలికెను, ఓ అర్జున, ఆసక్తితో మనస్సు నాయందే నిలిపి భక్తియోగ అభ్యాసము ద్వారా నన్ను ఆశ్రయించి సందేహానికి తావు లేకుండా నీవు సమగ్రముగా నన్ను ఎలా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఏ భగవత్ జ్ఞానాన్ని మరియు ఈశ్వర స్వరూపానికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా తెలుసుకోవటానికి ఈ లోకంలో ఏమీ మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియజేస్తాను. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మానవజాతిలో 1000 మందిలో ఏ ఒక్కరో
పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలా పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను నిజముగా పూర్తిగా తెలుసుకుంటారు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి ప్రాకృతికమైన నా భౌతిక శక్తి యొక్క 8 అంగములు. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ ఈగో. దీస్ ఆర్ 8 కాంపోనెంట్స్ ఆఫ్ మై మెటీరియల్ ఎనర్జీ. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇది నా యొక్క భౌతికమైన ప్రకృతి శక్తి. ఓ మహాబాహో, నాకు దీనికంటే కూడా ఉన్నతమైన ఒక శక్తి ఉంది. అదే జీవశక్తి, ఆధ్యాత్మిక శక్తి. అది ఈ జగత్తుకు అందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన శక్తిగా ఉంటుంది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. అర్జున, సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతున్నాయని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి కారణము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, సృష్టిలో నాకంటే వేరుగాను ఉన్నతమైనదిగాను ఏదీయూ లేదు. పూసలన్నీ దారముతో గుచ్చి ఉన్నట్లుగా సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. రసోऽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం నృషు. ఓ కుంతీపుత్రుడా, నీటియందు రుచిని నేను మరియు సూర్యచంద్రుల యొక్క తేజస్సుని నేనే. వేదములో నేను పవిత్ర ఓంకారమును, ఆకాశములో శబ్దము మరియు మనుష్యులలో వారి సామర్థ్యము నేనే. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతాం అస్మి తేజస్తేజస్వినాం అహం. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజమును నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.
బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతవంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధము కాని శాస్త్రసమ్మతమైన లైంగిక క్రియలను నేనే. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. మాయ యొక్క త్రిగుణములచే జనించిన భ్రమకులోనై ఈ లోకంలో జనులు అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా అద్భుతమైన శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ సదా నన్నే ఆశ్రయించిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. 4 రకముల నరాధములు నా ఆశ్రయమును వేడుకొనరు. పాపకార్యములు చేయువారు, మూర్ఖులు, మాయచేత జ్ఞానము నశించినవారు, ఆసురీ ప్రవృత్తి గలవారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠుడా, సత్కర్మములను ఆచరించే 4 రకముల వారు భక్తితో నా యందు నిమగ్నమవుతారు. దుఃఖములో ఆపదలో ఉన్నవారు, జిజ్ఞాసువులు, ధనార్జన కోరుతున్నవారు, జ్ఞానము పొందినవారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వీరందరిలోకెల్లా పరిపూర్ణ జ్ఞానం కలిగి నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్న వ్యక్తిని మిక్కిలి శ్రేష్టమైన వానిగా పరిగణిస్తాను. నేను అతనికి మిక్కిలి ప్రియమైన వాడిని మరియు అతడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. నాయందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ వీరిలో నా జ్ఞానముతో స్థితుడైన వానిని నేను నన్నుగానే భావింతును. అటువంటి భక్తుడు అత్యున్నత లక్ష్యంతో తన మనస్సు మరియు బుద్ధిని
నాలో విలీనం చేసి నాలోనే స్థిరపడతాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని భక్తితో నన్ను ఆశ్రయిస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. కామైస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక ప్రాపంచిక కోరికల చేత ఆధ్యాత్మ జ్ఞానం కోల్పోయిన వారు అన్యదేవతలను ఆశ్రయిస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్యదేవతలను ఆరాధిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి వారికై నిర్ధారించిన కర్మకాండలను ఆచరిస్తారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో నేను ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్లు చేస్తాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. శ్రద్ధా విశ్వాసములు కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును. కోరుకున్న ఆనందాలను వస్తువులను నిశ్చయముగా పొందును. ఆ ప్రయోజనాలు కూడా నా చేతనే ప్రసాదించబడును. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళతారు. అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. అల్పజ్ఞానముతో మందబుద్ధులు పరమేశ్వరుడైన నన్ను ఒకప్పుడు అవ్యక్తముగా నిరాకారముగా ఉండి ఇప్పుడు ఈ రూపము దాల్చినానని అనుకుంటారు. సర్వోత్కృష్టమైన అక్షరమైన నా యొక్క ఈ సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయ శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేనివారు నేను పుట్టుక లేనివాడినని మరియు మార్పు చెందని వాడినని తెలుసుకోలేకపోతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని
వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్తు సమస్తము తెలుసు. అదే విధముగా నేను జీవులందరినీ ఎరుగుదును, కానీ నేను ఎవరికీ తెలియను. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరత వంశస్థుడా, రాగద్వేషములనే ద్వంద్వములు మోహము నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుతున్నది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములైతే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును, తమ ఆత్మతత్వమును, సమస్త కర్మక్షేత్రమును పూర్తిగా తెలుసుకుంటారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సమస్త పదార్థ క్షేత్రములకు అధిభూతము, దేవతలకు అధిదైవము మరియు యజ్ఞములకు అధియజ్ఞము, అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు. ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః.